హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో లిస్టు తీసుకొచ్చాను. ఈ వెబ్ సిరీస్ లను కోట్ల మంది హైయెస్ట్ IMDb రేటింగ్ తో ఇష్టపడ్డారు. వీటిని మీరు కూడా మిస్ చేయకండి. వీటిని మీరు చూడాలి అనుకుంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. ఈ వెబ్ సిరీస్ లో అండర్ వరల్డ్ డాన్ అర్జున్ భాటియా గురించి చెప్పడం జరిగింది. తన పవర్ తో, స్టేటస్ తో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాలి అని అతను అనుకుంటాడు. జీవితం ఒక జూదం, దాన్ని పొందడానికి రిస్క్ తీసుకోవాలి అని అతను భావిస్తూ ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ లో పగ, ప్రతీకారం, మోసం అన్ని కూడా ఉన్నాయి. ఇందులో ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రతి చోట ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కి 5.5 IMDb రేటింగ్ దొరికింది. ఇందులో చాలా బోల్డ్ సీన్స్ మరియు అడల్ట్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వెబ్ సిరీస్ ని ఒంటరిగానే చూడండి, అది కూడా హెడ్ ఫోన్ పెట్టుకొని. అయితే మీరు ఈ వెబ్ సిరీస్ ని జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. నెంబర్ 4, ఆటో శంకర్. మీరు ఈ వెబ్ సిరీస్ ని చూశాక ఒక వ్యక్తి ఇంత దుర్మార్గుడుగా, ఇంత కిరాతుడుగా ఎలా మారగలడు అని మీరు అనుకుంటారు. ఈ సిరీస్ ఒక రియల్ బేస్డ్ స్టోరీ. ఈ సిరీస్ లో హీరో పేరు ఆటో శంకర్. ఇతను ఒక ఆటో డ్రైవర్, కానీ ఇతను ఒక మోసగాడు మరియు చాలా డేంజరస్ హంతకుడు. ఇతను మద్రాస్ లో ఉంటాడు. అక్కడ అతను ఇల్లీగల్ పనులు, డ్రగ్స్ రాకెట్, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటివి చేస్తూ ఉంటాడు. శంకర్ తన మంచితనాన్ని వాడి మనుషులను ట్రాప్ చేస్తాడు మరియు తన జాలంలో ఇరికిస్తాడు. ఒకవేళ మీకు ఇంటెన్స్ క్రైమ్, థ్రిల్లర్, సీరియల్ కిల్లర్ లాంటి మూవీస్ నచ్చితే ఈ సిరీస్ ని మీరు ఇష్టపడతారు. ఈ వెబ్ సిరీస్ ని మీరు మిస్ చేయకండి. ఇందులో అడల్ట్ కంటెంట్, డిస్టర్బింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని ఒంటరిగానే చూడాలి, అదే మంచిది. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 6.8. ఇది G5 లో ఉంది. Clever. He knows the door entry is so important. ఈ వెబ్ సిరీస్ పేరు ఇండియన్ రేడియేటర్ ఆఫ్ ది బెంగళూరు. ఈ వెబ్ సిరీస్ లో ఉమేష్ రెడ్డి అనే ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను అంతకు ముందు ఒక పోలీస్ ఆఫీసర్. ఇతను చాలా మందిని అత్యాచారం చేసి వాళ్ళని చంపేసి ఉంటాడు. దీనివల్ల ఆ కాలంలో అతని పట్ల చాలా మంది భయపడుతూ ఉండేవాళ్ళు. ఇందులో ఉమేష్ రెడ్డి ఏ విధంగా అంతమంది అమ్మాయిలను అత్యాచారం చేశాడు అనేది చూపిస్తారు మరియు అతను ఎలా బ్రతికి బయటపడేవారు అనేది చూపిస్తారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నుండి రేపిస్ట్ గా ఎలా అతను మారాడు అనేది ఇందులో చూపిస్తారు. ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని ఒంటరిగానే చూడాలి. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 6.2. నెంబర్ 2, 1000 బేబీస్. ఇది ఒక ట్విస్టర్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ సారా అనే ఒక రిటైర్డ్ నర్స్ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. ఆమె తన గతంలో జరిగిన కొన్ని భయంకరమైన నిజాలను దాచిపెట్టుకుంది. ఈ రహస్యాలను తన కొడుకుకి చెప్తుంది. దానివల్ల అతని జీవితం మొత్తం కూడా అతలాకుతలమవుతుంది. తన కుటుంబ నిజాన్ని, తన అసలు రహస్యాన్ని తెలుసుకోవడానికి అతను ఒక ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఈ ప్రయాణంలో అతను చాలా మందిని కలుస్తాడు తన మిషన్ ని కంప్లీట్ చేయడానికి. అయితే ఇతని మిషన్ ని మరియు ఇన్వెస్టిగేషన్ ని ఒక CA చూస్తూ ఉంటాడు. ఒకవేళ మీకు డార్క్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టమైతే ఇది మీ మెదడుని కదిలించే వెబ్ సిరీస్. ఇలాంటి వెబ్ సిరీస్ ఇష్టమైతే ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా చూడండి. ఇది 2024లోనే రిలీజ్ అయింది మరియు ఇది ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన బెస్ట్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7.1. దీన్ని మీరు జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. నెంబర్ 1, ఢిల్లీ క్రైమ్ సీజన్ 2. ఇది ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సీజన్ 1 లాగానే ఇది కూడా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా రియల్ ఇన్సిడెంట్స్ పై వచ్చిన వెబ్ సిరీస్. అదే విధంగా ఢిల్లీలో జరుగుతున్న క్రైమ్ ల పైన ఈ వెబ్ సిరీస్ దృష్టి పెడుతుంది. ఈ సిరీస్ మొత్తం కూడా ఒక కిల్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను చెడ్డి గ్యాంగ్ లో భాగమై ఉంటాడు. దొంగతనానికి వెళ్లి అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చాలా హింసాత్మకంగా చంపుతూ ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ ఒక ధనవంతుడిని చంపడంతో స్టార్ట్ అవుతుంది. పోలీసులు ఈ కేసుని ఛేదించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ కేసు ఇంకా క్లిష్టతరంగా మారుతుంది. మిస్టరీ క్రైమ్ తో ఈ సిరీస్ నిండుగా ఉంటుంది. మీరు ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా చివరి వరకు చూస్తారు. అడల్ట్ సీన్స్ ఎక్కువ లేవు కాబట్టి మీరు ఫ్యామిలీతో ఈ వెబ్ సిరీస్ ని చూడవచ్చు.